నిన్న తెలంగాణ జర్నలిస్టుల అస్తిత్వ పోరాటం అని చెప్పేసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో కొంతమంది కుహనా రాజకీయ నాయకులు జర్నలిస్టు ముసుగులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ జర్నలిస్టులు అంతా వేదిక మీదకి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మస్తు మాటలు మాట్లాడారు. మేము తెలంగాణ వాసులం, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, మీకు ఏ రైట్స్ ఉన్నాయి, ఎవరు ఇచ్చారు మీకు అధికారం, ఎవరు చెప్పారు మీకు అధికారం, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు సైలెంట్గా ఉంటారా? ఇప్పటికీ మా రాష్ట్రం వచ్చింది, మా రాష్ట్రం వచ్చిన నిధులు నియామకాలన్నీ కూడా అక్కడి నుంచే ఆంధ్ర వాళ్ళ పెత్తనమే నడుస్తుంది అని చెప్పేసి ఒక అక్క వీర లెవెల్లో చంద్రబాబు నాయుడు గారికి తెల్ల రక్తం ప్రవహిస్తుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి వానపాములాగా అని ఏయో మన అక్క పాకిస్తాన్ నుంచి కానీ హైదరాబాద్లో ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఎలా మాట్లాడుద్దో ఆ విధంగా ఒకసారి మాట్లాడుతుంది. అక్క మాత్రం వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసింది. ఒకసారి అక్క మాట్లాడిన తర్వాత అక్కకి మనం సరైనటువంటి రీతిలో కౌంటర్ ఇస్తే అప్పుడు మనం దాని గురించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వీడియోకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈలోపు అక్క ఎలా మాట్లాడిందో ఒకసారి మీరు వీడియో చూసండి. వీడియో చూసే ముందు మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణలో జరుగుతున్న, అంటే జర్నలిస్టుల అస్తిత్వం పైన జరుగుతున్న రెండవ సమావేశం అనుకుంటా. ఒకసారి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇక్కడ ఆయన శిష్యుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అప్పుడు జర్నలిస్టుల పైన మాటలతోటి దాడి చేసిండు. ఇప్పుడు ఈయన చేతలు గురు శిష్యులు పకడ్బందీగా తెలంగాణ ఏపీని వాళ్ళు అనుకున్నట్టుగానే పరిపాలన చేస్తూ అరాచకపు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే చేస్తున్నారు. అక్కడి ట్రైనింగ్ అంతా అక్కడికి వెళ్ళింది. అసలు చిన్నప్పుడు ఒక పోయం చదువుకున్నాం, ఎల్లో ఎల్లో దట్టి ఫెల్లో అని. గుడ్డులో పచ్చసన తీసి పడేసినట్టు టీడీపీని తీసి అవతల వాడేసినాం మనం. అయినా సరే ఇప్పటికీ నిరుద్యోగులు గాని ఎవరన్నా మీడియా మిత్రులు గాని ఎవరైనా మాట్లాడుతుంటే కింద కామెంట్స్ చూడండి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న కార్యకర్తలు ఎవ్వరు మనకు నెగిటివ్ గా కామెంట్ చేయరు. మొత్తం టీడీపీ బ్యాచే చేస్తుంది. మొత్తం టీడీపీ బ్యాచే. మేము ఇప్పుడు ఎదుర్కొంటున్నాం ఆ సమస్యల్ని. ఒక జర్నలిస్టులకి మేము అప్పుడే చెప్పినాము, అన్న వీళ్ళందరూ ఎల్లో మీడియా మొత్తం మన మీద టార్గెట్ చేసిరు, అందరు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ కేవలం జర్నలిస్టులకే కాదు, విద్యార్థులకైనా నిరుద్యోగులకైనా ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే కింద కామెంట్స్ చేస్తారు. మొత్తం టీడీపీ బ్యాచే. అసలు ఇక్కడ నిజంగా గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే టీడీపీ ప్రభుత్వమా? నీకు నీ గురువు పైన అంత అభిమానం ఉంటే అక్కడ వెళ్ళిపో, ఏపీకి వెళ్ళిపో. ఇక్కడ ఎందుకు మా మీద తెలంగాణ ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? నిజంగా ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. నిజంగా మీకు వయసు అయిపోయి మరి రక్త కణాలు పనిచేస్తలేవా? నిజంగా ఎర్ర రక్త కణాలు పనిచేస్తున్నాయా? మీలో ప్రవహించేది ఎర్ర రక్తమేనా లేక బొద్దింక లెక్క తెర్ర రక్తం ప్రవహిస్తుందా? సరే, ఆయనకంటే వయసు మీద పడ్డది, ఆయనకంటే సోయి లేదు. ఇంత థర్డ్ డిగ్రీ చేసి తెలంగాణ వాసిని ఇబ్బంది పెడుతున్నా సీఎం స్పందించలేదు కదా. మరి డిప్యూటీ సీఎం అయినా పోనీ ఈయన పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, స్పీచ్లు ఇస్తారు. ఇక మీరు నిజంగా నిజ జీవితంలో కూడా యాక్టింగే చేస్తున్నారు. మీరు నిజ జీవితంలో కూడా మీరు వానపాము అయిపోయారు. మొత్తానికి మీ లోపల కూడా ఎర్ర రక్త కణాలు పనిచేస్తలేవు. అసలు బొద్దింక లెక్క వానపాము లెక్క మీరు పాకుకుంటూ మీ రక్త కణాలు పనిచేయకుండా మరి తెల్ల రక్తం ప్రవహిస్తుందా, హిమోగ్లోబిన్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఇంత ఘోరమ్మా. తెలంగాణ వాసులము ఇంత రగిలిపోతున్నాము. అసలు ఇప్పటికీ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన నీళ్లు మనకు లేవు, నిధులు మనకు లేవు, నియామకాలు మనకు లేవు, ఏది కూడా మనకు లేవు. అన్ని ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని పేరుకే ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికీ కూడా వాళ్ళ పెత్తనమే ఇక్కడ నడుస్తుంది. ఇక ఎవరిని నమ్మాలి? ఏ రాజకీయ నాయకుడిని నమ్మాలి? పేరుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక హస్తం గుర్తు జెండా వేసుకొని కండువా వేసుకొని తిరుగుతున్నాడు తప్ప ఆయన పోలికలు మొత్తం, ఆయన చేసే పరిపాలన మొత్తం టీడీపీ పరిపాలన. చూసారు కదా, అక్క ఏమంటుంది? మేము తెలంగాణ వాళ్ళమయ్యా, మేము తెలంగాణ వాళ్ళం, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తావు? ఏం రైట్స్ ఉన్నాయి మీకు?
మీరు రేవంత్ రెడ్డి శిష్యుడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి మీరు అరెస్ట్ చేస్తారా అని చెప్పి మాట్లాడింది. తెలంగాణలో ఆంధ్రాలో 2 చోట్ల ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అన్నారు. బాగుంది, మంచిగా ఉంది. మా ఆంధ్రాలో చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్నారు. బ్రోకర్ సాయి లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది నడుస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లేకపోతే ఇంకా చాలామంది నడుపుతూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే అక్క ఈ ఉన్నవాళ్ళు చాలక మళ్ళీ కొత్తగా నువ్వు ఎందుకు అక్క ఆంధ్ర రాజకీయాలతో మీకేం సంబంధం? నువ్వేదో బరాబర్ మీరు అరెస్ట్ చేస్తే రైట్స్ మీకు లేదన్నారు కదా. మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడమని ఏ ఆంధ్రప్రదేశ్ పౌరులు మిమ్మల్ని అడిగారా? మీకేం సంబంధం ఉందని మీరు ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి మాట్లాడుతున్నారు? మీకేం సంబంధం ఉందని కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు? ఈ కేవీఆర్ అనేటువంటి వ్యక్తి వాడు మొత్తం వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా చేస్తాడు, కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ చేస్తాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ జర్నలిస్టుల అస్తిత్వం ఏదో బొంగు భోషణ మాట మాట్లాడుతున్నావు కదా. మీకేం రైట్స్ ఉన్నాయి? మా ఆంధ్రప్రదేశ్తో మీకేం పని? మీరు జర్నలిస్టులు అయితే తెలంగాణలో సమస్యల మీద పోరాడండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఫైట్ చేయండి. అక్కడ సమస్యల మీద మీరు మాట్లాడండి. మీ ఇష్టం వచ్చినట్టు గుడ్డగాల్చి మీద పడేసి ఇలా అరెస్ట్ చేస్తే మేము తెలంగాణ వాసులం, మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మరి మీరు వచ్చి మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే మా ఆత్మగౌరవం దెబ్బతిందా? మా నాయకుల గురించి మాట్లాడితే మా ఆత్మగౌరవం దెబ్బతిందా? అంటే అరెస్ట్ చేయడానికి మీకు రాష్ట్రం అడ్డొచ్చింది, కానీ మీరు పాలిటిక్స్ మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ కావాలి. ఏదో చీము నెత్తురు అని మాట్లాడుతున్నావు కదా, ముందు వాడికి ఉందో లేదో చెక్ చేయి. వాడికి ఉంటే ఒరే ముండా, మన తెలంగాణలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. నువ్వే చెప్పావు, నిధులు నియామకాలు అన్నీ కూడా తెలంగాణ పెత్తనం అంతా ఆంధ్రప్రదేశ్లో ఉందంటున్నావు. మరి ఏదైతే మా దొరల సాబు కాళేశ్వరం ప్రాజెక్టులు నదులకు నడక నేర్పించినానన్నటువంటి మా కేసీఆర్ సాబు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాడే. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేనే ఆయన మంత్రిగా చేసిన అవన్నీ కూడా ఆయన డిఎన్ఏ కూడా తెలుగుదేశం పార్టీయే. నేను అడుగుతున్నా కేసీఆర్ ఉన్నప్పుడు మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద కనేసరికి ఎగేసుకుంటూ వచ్చి మాట్లాడారు. ఎందుకు? ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీకు పేమెంట్ ఇచ్చి పెంచి పోషిస్తున్నాడు కాబట్టి మాట్లాడాం. బరాబర్ మీ మీ తెలంగాణలో సమస్యల మీద మీరు పోరాడండి. మాకేం అవసరం? మేము పోనీ మీరు అక్కడ మాట్లాడుతుంటే, అక్కడ సమస్యల మీద మాట్లాడుతుంటే మేము ఇక్కడ అరెస్ట్ చేస్తే అప్పుడు మాట్లాడతాం. కాదు కదా జరిగింది. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాడు మాట్లాడిన వీడియోలు ఒకసారి చూడక్క. నువ్వు చూసి ఇట్లాంటి వీడియోలు మాట్లాడితే చంప పగల కొట్టడం కాదు, కింద దాకా పగల కొడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తారు, మీ ఇష్టాసారంగా మాట్లాడతారు. వీళ్ళంట కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడుతున్న టీడీపీ కార్యకర్తలు కామెంట్లు పెడుతున్నారు. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు సైలెంట్గా ఉంటారా? మీరు మాట్లాడండి, మా రేవంత్ రెడ్డిని తిట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తారా? భలే చెప్పినావక్క, నువ్వు బాగా స్క్రిప్ట్ అంతా రాసి కథలు చదువుకొని తెల్లారేసరికి అప్పచెప్పేస్తున్నావు. ఎవ్వరు ఏ నాయకుడిని అవమానపరిచినా కించపరిచినా ఊరుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్తో ఏం పని? ఏదో 1-2 సందర్భాలలో చిన్న సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు మీ రాష్ట్రాన్ని మీరు సమర్థించుకుంటూ వీడియో చేసిన దాంట్లో ఎవరు తప్పు పట్టట్లా. ఒకవేళ అలా చేసిందంటే అరెస్ట్ చేసుంటే ఈరోజు మీరు తెలంగాణ జర్నలిస్టుల అస్థిరత్వం అని చెప్పి పెట్టుకున్నా బాగుండు. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లర డబ్బుల కోసం, ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి ఆ డబ్బులతో తీసుకొని మీరు ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడుతూ మీ ఇష్టాసారంగా వీడియోలు చేస్తూ ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో కెలికి వాసన చూసుకొని, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న జర్నలిస్ట్ని, అరే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటే తెలంగాణ సాయుధ పోరాటం ఉంది, తెలంగాణ సమస్యలు ఉన్నాయి, తెలంగాణ ప్రజలు ఈరోజు మా రాష్ట్రం మాకు కావాలని చాలా చోట్ల రోడ్డు, డ్రైనేజీ, వాటర్ సమస్యలు ఉన్నాయి. పోయి అక్కడ తెలంగాణ సమస్యల గురించి మాట్లాడరా బాయ్. అక్కడ సంసారం చేస్తా, అక్కడ పుట్టి అక్కడ అనుభవిస్తా, అక్కడ స్వేచ్ఛను అనుభవిస్తా. పక్క రాష్ట్రం గురించి నీకెందుకు రా బాయ్? పక్క రాష్ట్ర సమస్యల గురించి నీకెందుకు రా బాయ్? మీలో సిగ్గు శరం ఉందా? మీలో ఎర్ర రక్త కణాలు ఉన్నాయా, లేకపోతే తెల్ల రక్త కణాలు ప్రవహిస్తున్నాయా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఈ మధ్యాహ్నం ఒక రక్తం తయారు చేసి మీకు ఎక్కిచ్చాడా? నేను చెప్పేది ఏంటంటే అక్క, నువ్వు అన్నీ మూసుకొని మీ రాష్ట్రంలో మీ సమస్యల గురించి మాట్లాడు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తేనే ఒప్పుకోమన్నప్పుడు మీరెవరు మా రాష్ట్రం గురించి మాట్లాడటానికి? మీకే అధికారం ఉంది మా రాష్ట్రంలో ఉన్న రాజకీయాల గురించి మాట్లాడే అధికారం? చెప్పు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవీఆర్ కావచ్చు, నువ్వు కావచ్చు, నీ పక్కన ఉన్నవాళ్ళు కావచ్చు, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి ఆడిస్తున్నటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకున్నటువంటి పెంపుడు కుక్కలు మీరు. ఆయన డబ్బులు ఇచ్చి ఉసుకో అంటే మొరగటానికి వచ్చిన వాళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డిని,
చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చినప్పుడే మీకు తెలంగాణ అస్తిత్వం గుర్తొస్తుంది. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు అయితే మీకు తెలంగాణ అస్తిత్వం గుర్తుకు రాదు, తెలంగాణ దోపిడీ గుర్తుకు రాదు, తెలంగాణలో దొరల పాలన గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినమ్మటే అన్నీ గుర్తుకు వస్తాయి. మూలనున్నటువంటి ముసలోడు కూడా ముడ్డి పైన పంచె ఎగ్గట్టి యుద్ధం చేయడానికి వస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చిల్లర డబ్బుల కోసం ఆశపడటానికి. నేను అడుగుతున్నా, తెలంగాణలో మీ సమస్యల గురించి మాట్లాడుకోండి అమ్మా. మీ తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వ పరిపాలన గురించి, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడుకోండి. లేదు ఆంధ్ర వాళ్ళ పరిపాలన గురించి మాట్లాడుకోవాలనుకో, ఓబులాపురం మైనింగ్స్ గురించి మాట్లాడండి, ముదిగొండ కాల్పుల గురించి మాట్లాడండి. ఇవేం మాట్లాడరు. ఇవి మాట్లాడితే మీకు పైసలు రావుగా. చంద్రబాబు నాయుడు మాకు కావాలి, చంద్రబాబు నాయుడే సంకనాకటానికే మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇంకా మీరు జర్నలిస్టులుగా లేరు. మీరు తెలంగాణ అస్తిత్వ ఏదో పెద్ద పెద్ద మాటలు పెట్టుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న జర్నలిస్టుల అసోసియేషన్ అని పెట్టుకోండి, బాగుంటుంది.